సంతోష్, కాసేపటి క్రితమే సంగారెడ్డి మున్సిపాలిటీకి సంబంధించినటువంటి ఫలితాలు వెలువడ్డాయి. అందులో కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి అభ్యర్థులు ఎక్కువగా గెలుపొందుతున్నారు. మనం విజువల్స్ లో చూడొచ్చు. వారంతా కూడా సంబరాలు చేసుకోవడానికి సిద్ధమవుతున్నారు. అధికారికంగా ఎన్నికల అధికారులు ప్రకటించకున్నా కూడా వారంతా కూడా సంబరాలు చేసుకోవడానికి సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మనం విజువల్స్ లో చూడొచ్చు. వారంతా కూడా తమ అభ్యర్థుల కోసం, వచ్చినటువంటి అభ్యర్థుల కోసం వారంతా కూడా సంబరాలు చేసుకునేందుకు సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. మనం విజువల్స్ లో చూడొచ్చు. వారంతా కూడా సంబరాలు చేసుకోవడానికి సిద్ధమవుతున్నారు. వారంతా ఇంకా ఎన్నికల అధికారులు అయితే అధికారికంగా ప్రకటించినప్పటికీ కూడా వారంతా సంబరాలు చేసుకోవడానికి సిద్ధమవుతున్నారు. అయితే మనం ఇప్పటి వరకు వెలువడినటువంటి ఫలితాల్లో ఇటు సంగారెడ్డి జిల్లాలో 3 మున్సిపాలిటీల ఫలితాలు అయితే వచ్చినాయి. అందులో మనం కోహిర్లో హంగ్ వచ్చింది. కోహిర్లో మొత్తం 16 వార్డులు ఉంటే అందులో 8 మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ గెలుపు, 8 వార్డుల్లో కాంగ్రెస్ వచ్చింది, 5 వార్డుల్లో బీఆర్ఎస్ వచ్చింది. అలాగే చెరో వార్డులో ఇటు ఎంఐఎం అలాగే బీజేపీ ఇండిపెండెంట్ గెలుపొందారు. దీంతో వారంతా కూడా అక్కడ హంగ్ ఏర్పడేటువంటి పరిస్థితి ఉంది. అయితే అక్కడ కీలకంగా మాత్రం ఎంఐఎం వార్డు అభ్యర్థి అలాగే ఇండిపెండెంట్ అభ్యర్థి వీరంతా మాత్రం ఇద్దరు కీలకంగా మారిపోతున్నారు. వీరిద్దరు ఎవరైనా కూడా కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తే గనక వారంతా కూడా కాంగ్రెస్ పార్టీ మాత్రం దాన్ని కైవసం చేసుకునే అవకాశం ఉంది. మరోవైపు ఇటు బీఆర్ఎస్ పార్టీకి అక్కడ ఎక్స్ అఫిషియో ఓట్లు ఉంటాయి కాబట్టి ఎక్స్ అఫిషియో ఓట్లు కూడా అక్కడ కీలకంగా మారుతుంది. ఎమ్మెల్యేకు ఒక ఎక్స్ అఫిషియో ఓటు ఉంటుంది. జహీరాబాద్ ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి మాణిక్రావు ఉండడంతో మాత్రం ఒకవేళ ముగ్గురు అంటే ఎవరైతే బీఆర్ఎస్ గెలిచినటువంటి 5 వార్డులతో పాటు ఇటు బీజేపీ సపోర్ట్ చేసినా, ఎంఐఎం సపోర్ట్ చేసినా, ఇండిపెండెంట్ క్యాండిడేట్ సపోర్ట్ చేసినా కూడా వారు ఒకవేళ వీరు ముగ్గురు సపోర్ట్ చేస్తే కనుక అప్పుడు బీఆర్ఎస్ పార్టీకి 8 వార్డులు వెళ్తాయి. ఆ తర్వాత ఎమ్మెల్యే అధికారికంగా ఎక్స్ అఫిషియో ఓటు వేస్తే మాత్రం ఆ మున్సిపాలిటీ మాత్రం కోహిర్ మున్సిపాలిటీ మాత్రం బీఆర్ఎస్ ఖాతాలో పడే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. దీంతో మాత్రం అసలు అక్కడ ఉత్కంఠ నెలకొంది. కానీ ఎక్కువ అవకాశాలు, మెరుగైన అవకాశాలు మాత్రం ఇటు కాంగ్రెస్ పార్టీకే కనిపిస్తున్నాయి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అక్కడ మెజార్టీ స్థానాలు సాధించింది కాబట్టి కాంగ్రెస్ పార్టీకే ఎక్కువ అవకాశాలు కనిపిస్తున్నాయి. మరోవైపు ఇటు సంగారెడ్డి జిల్లాలో గుమ్మడిదలలోనూ మరోసారి ఇటు బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుంది. ఇప్పటికే సంగారెడ్డిలో గడ్డపోతారం మున్సిపాలిటీని కైవసం చేసుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు తాజాగా గుమ్మడిదల మున్సిపాలిటీని కూడా కైవసం చేసుకుంది. గుమ్మడిదల మున్సిపాలిటీలోనూ బీఆర్ఎస్ పార్టీ ఎక్కువ స్థానాలు గెలిచింది. దీంతో అక్కడ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు, కార్యకర్తలంతా కూడా వారు మొత్తం సంబరాలు చేసుకునేటువంటి పరిస్థితి అయితే మనకు అక్కడ కనిపిస్తుంది. గుమ్మడిదల మున్సిపాలిటీలో మొత్తం 22 వార్డులు ఉంటే అందులో 14 వార్డుల్లో బీఆర్ఎస్ పార్టీ గెలిచింది, 4 కాంగ్రెస్, 2 బీజేపీ, 1 స్వతంత్ర అభ్యర్థులు గెలిచారు. దీంతో అక్కడ కూడా బీఆర్ఎస్ సంబరాలు చేసుకుంటున్నారు. మరోవైపు ఇంకా కొన్ని చోట్ల ఇంకా ఫలితాలు ఆలస్యంగా వస్తుండడంతో మాత్రం, ఇంకా ఫలితాలు వెలువడాల్సి ఉండడంతో మాత్రం వారికి సంబంధించినటువంటి నాయకులు మాత్రం వారు ఆందోళనలో ఉన్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. ఓవరాల్ గా చూసుకుంటే మాత్రం ఇక్కడ మరి కాసేపట్లోనే ఎన్నికలకు సంబంధించినటువంటి పూర్తి ఫలితాలు అయితే రాబోతున్నాయి. దీంతో వారంతా కూడా ఎవరైతే తమ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి నాయకులు కావచ్చు, బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి నాయకులు కావచ్చు, వారు గెలిస్తే కూడా సంబరాలు చేసుకోవడానికి మాత్రం ఇక్కడ సిద్ధంగా అందరూ ఉన్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. సంతోష్. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.